ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. దొంగ వెదవా, ఆగరా ఆగరా, ఎక్కడ్రా నువ్వు? ఎవర్రా సచ్చినోడా? ఆగరా ఆగరా, ఎక్కడ్రా నువ్వు? బామ్మ, ఏమైంది బామ్మ? ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది బామ్మ? అమ్మో అమ్మో అమ్మో, ఊపిరి ఆడలేదు. ఏమైంది బామ్మ? తాతగారు వచ్చారేమో. నీ బొందరా, నీ బొందరా. ఎవరో ఒక సచ్చినోడు నన్ను గట్టిగా వాటేసుకున్నాడ్రా. ఏంటి వాటేసుకున్నాడా? పాటేసుకోలేదా? ఒరే చంపుగా వెదవా. అవునరా, నా అనుమానం నీ మీదే. నువ్వే కదా, నువ్వే కదా. నేనా? నిన్ను కౌలించుకోడమా? అంతకని చచ్చిపోవడం మంచిది బామ్మ. మరెవర్రా ఆ కక్కుర్తి వెదది? ఎవర్రా? బామ్మ 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 బామ్మ, ఆగే ఆగే. వీడేరా, వీడే కదా. నేను కాదు. వాడు కాదే, వాడు కాదు. వీడు కాదా? అదేంట్రా, నువ్వు కాదని అంత గట్టిగా చెప్పెళ్తున్నాడు? మరి ఎవరని వాడి ఉద్దేశం? ఇంకెవరు? మీ మనోడు నందగోపాల్లే. వాడా? వాడికి బుద్ధిరా ఇది? బాసు నువ్వనుకుని వాటేసుకోలేదు. మరి వదిన గదిలో నువ్వు ఉంటావని బాస్కు తెలియదు కదా. బాస్ ఆశల మీద నీళ్లు పోసాం. నీ ఏమైంది మేడం? ఏ ఒక్కరు ఫోన్ తీయట్లేదు, తీసిన వాళ్ళు సహాయం చేయట్లేదు. మేమేం హెల్ప్ చేయలేం ఈ విషయంలో అంటున్నారు. మరి ఇప్పుడు ఎలా మేడం? 2 కంపెనీలు సీజ్ చేశారంటే ఇక శుభోదయం పత్రికని మనం రన్ చేయలేం మేడం. ఇదంతా ఎవరో కావాలని చేసిన కుట్రలా ఉంది. ఎవరు చేసినా మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే శుభోదయం పత్రికను అమ్మడం ఒకటే మార్గం. అవును, ఆ రోజు ఎవరో పత్రిక కొంటానని ఒక లేడీ వచ్చింది కదా. నాతో ఏదైనా అవసరం వస్తే ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి ఎలా వచ్చారు? మేడం, మీరు ఆ రోజు శుభోదయం పత్రికను కొంటానని ఆఫర్ ఇచ్చారు కదా, అందుకోసం వచ్చాం మేడం. ఓ మేడం, మా ఫ్యాక్టరీస్ ప్రాబ్లమ్స్లో పడ్డాయి, అందుకని. అంతా మీరు మాట్లాడతారా? లత ఏం మాట్లాడదా? మాకు డబ్బు అవసరం ఉంది కాబట్టి. ఎంత? ఆ రోజు మీరిచ్చిన ఆఫరే 75% మెజారిటీ షేర్ ఇస్తాం. అయ్యో, నా దగ్గర అంత ఇప్పుడు లేదే. మీరే కదా అప్పుడు అన్నారు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. అవసరాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉంటాయి. అవసరం మీది, ఆలోచించండి. బార్బీ, అందరూ సైన్ చేయండి.
మీరు కారుకి వెళ్ళిపోయేలోపు మీ కంపెనీ అకౌంట్లో క్యాష్ ఉంటుంది. ఇట్స్ టైమ్ టు చెక్ ద కింగ్. మేడం మీరు సూపర్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి గేమ్ గెలిచారు మేడం. ఇంకా లేదు, అసలైన కింగ్ ఆ మేఘన. మేఘన రెడీగా ఉండు ఏడవడానికి. ఆది నిత్య ఆగండి. ఆది పడతారా? ఏయ్! ఇదేం కర్మ నా మనవడికి. బంగారం లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని ఈ దూరమేంటి? తట్టుకోలేక పెళ్ళాం కోసం బాత్రూం దగ్గర కాచు కూర్చోవడం. పరమేశ్వరా, పరంధామా, దీన్ని బట్టి అర్థమైందేంటంటే పెళ్ళయి ఇన్నేళ్లైనా వీళ్ళు అన్యోన్యంగా లేరు. అందుకే నా మనవడు ముఖం వాచిపోయి గిలగిలా తన్నుకుంటున్నాడు. ఇక లాభం లేదు, నేనే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేసేయాలి. అంతే, నా మనవడి ఆత్రం తీర్చాలి. ఈ నైట్కే ప్లాన్ చెయ్యాలి. ఎలా ఎలా ప్లాన్ చెయ్యాలి? అయ్యయ్యో, రే రే, ఎవర్రా మీరు? ఇలా ఇంట్లోకొచ్చారు? ఈ పరుగులేంట్రా వెధవా? నువ్వెవరు? అమ్మో అమ్మో అమ్మో, నన్ను ఈ కాటరగడ్డ కాంతాన్ని ఎవరు అంటున్నావా? అంటాను. అయితే ఏంటి? ఇలా ఉన్నారేంట్రా మీరు? ఏ పని వాళ్ళ పిల్లలరా ఇలా చొచ్చుకొచ్చారు? వెళ్ళండి, బయటికి వెళ్ళండి. తమ్ముడు అలా చెప్పకూడదురా. ఉండక్క, ఏ ముసలి, మమ్మల్ని బయటికి వెళ్ళమంటానికి నువ్వెవరు? ఒరేయ్ ఊరి వెధవా, నన్ను ముసలి అంటావా? పోయి నా మొగుడే అనలేదురా. ఒక్కొక్కరికి కోసి కారం పెడతాను. అది ఏమైంది? మేఘనా, ఎవరి పిల్ల రాక్షసులు? బామ్మా, ఒరేయ్, పనివాళ్ల పిల్లల్ని ఇలా లోనికి రానిస్తారా? అయినా ఇలాంటి వాళ్ళకి ఇంత చనువు ఇవ్వడం ఏంటి? వీడి మొహం చూడు. బామ్మ బామ్మ ఆపుతావా? ఈ వంకాయ గాడు నన్ను గుద్దేశాడ్రా. నన్ను ముసల్దానా అన్నాడు. ముసల్దాన్ని ముసల్ది అనక ముమైత్ ఖాన్ అంటారా? ఒరేయ్, నిన్ను చంపేస్తా. బామ్మ బామ్మ కాస్త ఆపుతావా? వాళ్ళెవరు అనుకున్నావు? నా పిల్లలు. నిత్య, ఆదిత్య, నీ ముని మనవడు, నీ ముని మనవరాలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోతున్నాయిరా. నీకు నరాలు కట్టైనా ఈ క్షణమే నువ్వు మట్టైనా బాస్ చెప్పేది నిజం. ఒరేయ్, నీకు పెళ్ళై 2 ఏళ్లే కదా అయ్యింది నందు. అంతలోనే ఇంత పిల్లలా? ఎలారా? అవ్వా! బామ్మ, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అంటారు కదా, అలాగే ఈ పాప ఈ బాబు. మరి ఇంతలానా? ఊహు, నేను నమ్మను. బామ్మ, కాస్త నీ ఓవర్ యాక్షన్ ఆపి నాతోరా, అన్ని వివరంగా చెప్తాను. ఏంట్రా వచ్చేది? కళ్ళు తిరుగుతున్నాయిరా. అయితే వెళ్ళి మజ్జిగ తాగు. రేయ్ బామ్మ, నీ క్లారిటీ ఇస్తాను, నాతోరా. రా. ఇప్పుడు నందు ఏం చెప్తాడు? బామ్మ ఎలా రియాక్ట్ అవుతుందో? బామ్మ బామ్మ,
అసలు ఏంట్రా ఇదంతా? అవును బామ్మ. ఏంట్రా అవును? నాకు కాస్త క్లారిటీగా చెప్పరా. నాకు 17వ ఏటే మేఘనని పెళ్లి చేసుకున్నాను బామ్మ. 17? అప్పుడు ఆ పిల్లకి 16. భగవంతుడా, ఎలారా? అంటే చిత్రం సినిమా ఉంది కదా అలా. చిత్రం సినిమానా? ఈటీ వాళ్ళది బామ్మ, చూడలేదా? ఈ సినిమా గోలేంట్రా మధ్యలో? అసలు ముందు విషయానికి రా. చదువుకుంటూనే పెళ్లి చేసుకున్నాం. ఇంటికి రాలేక వేరే ఇంట్లో కాపురం పెట్టేశాం. చదువుకుంటూనే పిల్లలను. ఇదేం కాలం రా తండ్రి, వినడానికే వింతగా ఉంది. నేను తాత పోలిక. మరి ఎన్నాళ్ళు చెప్పని వాడివి మీ అమ్మకి ఇప్పుడు ఎందుకు చెప్పావురా? అమ్మ నాకు పెళ్లి చేయాలనుకుంది, మరి ఎలాగా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నానమ్మని చూడాలి, తాతయ్యని చూడాలి, అందరికన్నా ముఖ్యంగా కాట్రగడ్డ కాంతమ్మ జేజమ్మని చూడాలి అన్నారు. ఇంకా తప్పలేదు. మేఘనకు కూడా ఎవ్వరూ లేరు. నాకున్నది నువ్వే కదా బామ్మ. అవును కదా నాన్న. కానీ నిన్ను చూపిద్దామంటే నువ్వు గోదాట్లో కలిసిపోయావన్నారు. రేయ్, నేను పుష్కరాలకి వెళ్ళానురా. అదే 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 టంగ్ స్లిప్ అయింది బామ్మ. నా పిల్లల అదృష్టం బాగుండి నువ్వు తిరిగి వచ్చేసావు. వాళ్ళు నిన్ను చూడాలి చూడాలి అని తహతహలాడుతుంటే నువ్వేమో వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. పాపిష్టిదాన్ని, పాపిష్టిదాన్ని. తాత పోలికలో ఉన్న నీ కొడుకుని పోల్చుకోలేకపోయానురా. ఇప్పుడే వెళ్ళి నా మునిమనవన్నీ ఎత్తుకోవాలి. మరి ఇప్పుడంతా అర్థమైంది కదా. వాళ్ళతో ఏ డిస్కషన్ పెట్టుకోకుండా ప్రేమగా చూసుకో. ఇంత తెలిసాక నా మునిమనవణ్ణి మునిమనవరాల్ని వదులుతానా? ప్రాణంలా చూసుకోను. ఉండు, పద. ఎస్, వర్కౌట్ అయింది. ఒరే పిల్లలు, ఒరే ఒరే మనవడా, ఒసే మనవరాలా, రండ్రా, ఇలా రండి, రా రా. ఒరే చిన్న, ఏమనుకోకండ్రా, ముసల్దాన్ని కదా, పోల్చుకోలేకపోయాను. బాసు, ఏదో గట్టి కథ చెప్పినట్టున్నా. నందు, చూసావట్రా, అచ్చు మీ తాత పోలికే. ఆ ముక్కు, చెవులు, ఆ మాటలు. బామ్మ, పాప నీ పోలికే కదా. దీని కళ్ళు అచ్చు నావేరా. వీళ్ళిద్దరూ ఎంత అదృష్టవంతులో. ఎందుకో? మా ఇద్దరి పోలికలతో పుట్టారా సన్నాసి, అందుకు. అసలు మిమ్మల్ని చూస్తాననుకోలేదురా, కానీ ఆ దేవుడు కరుణించి ఇలా మీ ముందుకు తీసుకొచ్చాడు. కాంతం, నీకు కన్ఫ్యూజన్ ఎక్కువ. కాంతం, ఎంత బాగా పిలిచావురా. మీ తాత కూడా ఇలాగే పిలిచేవాడు. నాకు తీర్థయాత్రల పుణ్యం దక్కిందిరా. రండి ఆడుకుందాం, మీకు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తాను. రండి రండి రండి. ఏంటిది? బామ్మకి నిజం చెప్పలేదా? చెప్పాను. మరి ఆవిడ అలా అంటున్నారేంటి? అశ్వత్థామ హతహ వరకు చెప్పి కుంజరహ దాచేశాను, నమ్మేసింది. నిజం తెలిస్తే ఏముంది, అగ్గి మీద గుగ్గిలమవుతుంది. మేఘన, రేపటి నిజం ఎంత బాధ పెడుతుందో ఆలోచించట్లేదు. ఇప్పుడు అబద్ధం ఎంత హ్యాపీగా ఉంచుతుందో అదే ఆలోచించాను. బామ్మని పిల్లల్ని చూడు, ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి టైంలో బామ్మకి వాళ్ళ మీద ద్వేషం పెంచడం కన్నా ప్రేమ పుట్టించడమే కరెక్ట్ అనుకున్నాను. కానీ నందు, బామ్మకి నిజం తెలిసేలోపు
పిల్లలకి దగ్గరవుతుంది. అప్పుడు బామ్మే పరిస్థితులు అర్థం చేసుకుంటుంది. అది కాదు నందు, రేపు అత్తయ్య వచ్చాక ఏం కాదు, నెగిటివ్గా ఆలోచించుకో. బస్సు బస్సు ఏంట్రా, ఏంటి హడావిడి? హడావుడి కదా బస్సు, ఈ రాత్రికి అంతా అలసడి. ఏం మాట్లాడుతున్నావురా? సరే గాని నువ్వేంటి పక్క సర్దుతున్నావు? పడుకోవడానికి. ఏంటి బాసు ఇది? నేనేమో నీ కోసం ఈరోజు జాగారం ప్లాన్ చేస్తుంటే నువ్వు నిద్రపోతావా? వెరీ బ్యాడ్ బాసు. జాగారం ఏంటి, ప్లాన్ ఏంటి? ఈరోజేం శివరాత్రి కాదే. శివరాత్రి కాదు బాసు, నీకు మలి రాత్రి. నీ పంట పండే రాత్రి, నీ మనసు నిండే రాత్రి. సోదాపి పాయింట్కి రారా. ఏ దొంగ దొంగ, ఏం తెలియనట్టు. రేయ్, ముందు విషయం చెప్పరా. చెప్తా చెప్తా చెప్తా. నువ్వు అప్పుడు వదిన గదిలోకి వెళ్ళి అనుకోకుండా బామ్మను హక్ చేసుకున్నావు కదా. నా కర్మరా. ఇప్పుడు ఆ కర్మే నీకు కలిసొచ్చింది. ఏమంటున్నావురా? వదిన కోసం ఆత్రంగా నువ్వు పట్టిన పట్టుకి ఎముకలు విరిగిన బామ్మ నా దగ్గరికి వచ్చి ఏంట్రా ఆ విధవ అలా తయారయ్యాడు, మరి ఎంత కక్కుర్తేంటి వాడికి అని నన్ను అడిగింది. నువ్వేం చెప్పావురా? నువ్వు పిల్లల గురించి బామ్మకు తెలుగు సినిమా కట్టుకథ చెప్పి మేనేజ్ చేసినట్టే నేను కూడా ఓ కట్టుకథ చెప్పి బామ్మని ట్యూన్ చేశాను. మామ, నీ మనవడిది కకృతి కాదు, కరువు. చెరువుండి నీళ్లు తాగలేని పరిస్థితి, చెట్టుండి పళ్ళు తెంచుకోలేని పరిస్థితి, ఎడారిలో ఎండు చాపులాగా విలవిల్లాడిపోతున్నాడని ఓ వలవల ఏం చేశారు. దెబ్బకి ముసలి నమ్మేసింది. అవునా? నా కథ విన్న బామ్మ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందిరా? కొంప తీసి మేఘని తిట్టట్లేదు కదా? నో 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 నో. పిల్లలకి తొందరగా భోజనం పెట్టి వాళ్ళకి నిద్ర రాకపోయినా తిట్టి కొట్టి జోకొట్టి మరీ పడుకోబెట్టి పడుకోబెట్టి వదినని గదిలోకి పంపడానికి హోమ్లీగా ఉన్న వదినని కాస్త ఓహో వదినలా ముస్తాబు చేస్తుంది. ఏరా, నువ్వు చెప్పేది నిజమా? నీ కర్ర మీద ఒట్టు. ఎంజాయ్ బాసు. బామ్మా, నువ్వు నా పాలిట దేవతవే. థ్యాంక్ యూ బామ్మా. బాసు, మెంటల్లీ ఫిజికల్లీ ఫుల్ గా ప్రిపేర్ అయిపో. ఆల్ ది బెస్ట్. పోరా. నీ తొత్తర చూస్తుంటే ఆగలే. అయ్య బాబాయ్, నేను త్వరగా పంపించేస్తా. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద. పడుకోండ్రా. మమ్మల్ని పడుకోమంటావా, లేచి వెళ్ళిపోమంటావా? ఏమైందిరా? ఇంకో పాట పాడనా? వామిటింగ్ వస్తుంది. అయ్యో, రాత్రి తిన్నది జీర్ణం కాలేదేమోరా. నువ్వు పాటలు ఆపితే కడుపులో తిప్పడం ఆగుతుంది. వెధావా, అచ్చం మీ తాత కూడా ఇలాగే అనేవారు. ఎంత ముద్దొస్తున్నావో. మమ్మల్ని వదిలే కాదు, నిద్ర వస్తుంది. సరే సరే, పడుకోండి పడుకోండి, నేనే వెళ్ళిపోతాను. మేఘనా, నీతో కాస్త పనుంది, ఇలా రా. ఎక్కడికి బామ్మగారు? రా రా చెప్తాను. రా, పద రా. ఏంటి బామ్మగారు? అదే నేను అడుగుతున్నాను, ఏంటిది? ఏమైంది?
ఈ కాలం పిల్లలు అన్ని విషయాల్లో ఎక్స్ప్రెస్ లా దూసుకుపోతారని 17 ఏళ్లకే పెళ్లి చేసుకుని కాపురం చేసి నిరూపించారు. మరి ఆ విషయంలో మీరిప్పుడు ఎందుకు ఆర్డినరీ బస్సులో వెనకబడ్డారు? ఏమంటున్నారు బామ్మగారు? అన్నీ అప్పుడే జరిగిపోయాయి, మరి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఆ విషయం మీద దృష్టి ఎందుకు పెట్టడం లేదు చెప్పు. ఏ విషయం బామ్మగారు? నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చిన్నపిల్లవు కాదు. గదిలోకి వెళితే అన్నీ అర్థమవుతాయి. వెళ్ళు. ఏ గదిలోకి? ఇదిగో పిల్ల, ఈ నాటకాలు నా దగ్గర వద్దు. అది కాదండి. నేనెవరో తెలుసా? ఈ వంశానికే మూల స్తంభాన్ని. ఇక్కడ నేను చెప్పిందే వేదం. నేను ఆర్డర్ వేస్తున్నాను, నువ్వు నందు గదిలోకి వెళ్ళాలి. నందు గదిలోకా? నేనేమైనా అండమాన్ జైలుకి వెళ్ళమన్నానా? నీ మొగుడు గదిలోకేగా. అసలే వాడు గిలగిల్లాడుతున్నాడు. బామ్మగారు, నేను చెప్పేది వినండి. అది నువ్వేం చెప్పొద్దు. పిల్లల గురించి ఏం ఆలోచించుకు. నేను వాళ్ళ గదిలో పడుకుంటాను, నువ్వు నందు గదిలోకి వెళ్ళి పడుకో. అసలే మా ఆయన లేరు. నా మునిమనవడేమో ఆయనలాగే ప్రవర్తిస్తున్నాడు. వాడితో కాస్త తిట్టించుకుంటాను. నువ్వు పద. బామ్మగారు, రా పద రా. అందని దానికోసం ఆశపడకుండా, అనవసరమైన దాని జోలికి పోకుండా ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. మేఘనా, మేఘనా కూర్చో. బామ్మ ఇబ్బంది పెట్టిందా మేఘనా? నిజంగా ఈరోజు ఎంత ధైర్యమే నీకు? దీని కట్టు కనికట్టు, దీని మాట మాయాజాలమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. బామ్మా, అమ్మా, అమ్మా, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.